ఐఐకాన్ అకాడమీ హైదరాబాద్ గత 16 సంవత్సరాలుగా సౌత్ ఇండియాలోనే వివిధ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఐఐకాన్ అకాడమీ చైర్మన్ అండ్ ఫౌండర్ డాక్టర్ మూర్తి గారితో అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. మూర్తి గారు, ఈ ఐఐకాన్ అకాడమీ స్టార్ట్ చేయకముందు మీరు ఏం చేసేవాళ్ళు అండ్ ఐఐకాన్ అకాడమీ స్టార్ట్ చేయడానికి మీ ఉద్దేశం ఏంటి అసలు? ఓకే అండి, తప్పకుండా చెప్తాను. నేను 1985లో నాకు డాక్టరేట్ అవార్డు అయిందండి. ఓకే. అవార్డు అయిన తర్వాత నేను రకరకాల కార్పొరేట్ కాలేజెస్లో వర్క్ చేశాను. అంటే ఏపీలో ఆల్మోస్ట్ దాదాపు మంచి మంచి కాలేజెస్లోనే నేను వర్క్ చేశాను. ఓకే. ఆ తర్వాత ఈ కార్పొరేట్ కాలేజెస్ ఎప్పుడైతే స్కూల్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, నేను ఉండగానే కొన్ని స్కూల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. జరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ ఐఐటి ఫౌండేషన్ ఓకే మెయిన్ స్ట్రీమ్గా తీసుకుని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అయితే వాళ్ళకి సాధ్యమైంది మనకి మండల హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానివ్వండి, అలాంటి చోట ఉన్న స్కూల్స్లో అవకాశం లేదు. ఓకే. ఆ విద్యార్థులకి ఈ ఐఐటి ఫౌండేషన్ కానీ, నీట్ ఫౌండేషన్ కానీ ఇలాంటివి అందుబాటులో లేవు. ఎందుకంటే వాళ్ళు అవి ఇవ్వాలి అని అంటే చాలా వ్యయ ప్రయాసాలు ఓర్చుకోవాల్సి ఉంటుంది. అంత ఫైనాన్స్ని బేర్ చేయగలిగిన కెపాసిటీ ఇండివిజువల్ స్కూల్స్కి ఉండదు. ఓకే. కాబట్టి ఏంటంటే వీళ్ళు సక్సెస్ఫుల్గా ఇక్కడ రన్ చేయటం చూశాను నేను. చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్స్ కానివ్వండి, లేకపోతే నీట్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, అందరూ ఏ స్టూడెంట్ అయినా రూరల్లో ఉన్న స్టూడెంట్ కానివ్వండి, లేకపోతే ఇట్లా హైదరాబాద్, లేకపోతే చెన్నై, ఇలా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అకాడమిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మిగిలిన స్టూడెంట్కి కావాల్సిన వసతులు ఉన్నాయి. కానీ మిగిలిన రూరల్ ఏరియాస్లో అలాంటి ఫెసిలిటీస్ లేవు వాళ్ళకి. కనీసం మంచి మంచి టీచర్స్ కూడా అక్కడ అందుబాటులో లేరు. ఏది ఫౌండేషన్ చెప్పే విషయం. ఇలాంటివన్నీ నేను చూసిన తర్వాత ఈ కాంపిటీషన్ వాళ్ళు ఎలా రీచ్ అవ్వగలరు, ఓకే, వాళ్ళకు కూడా ఏంటంటే మనం ఎలాంటి ఫౌండేషన్ని వాళ్ళకు కూడా అందించాలి. అంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి స్కూల్స్కి, అంటే టౌన్స్లో ఉండే స్కూల్స్తో పాటుగా రూరల్ ఏరియాస్లో ఉండే స్కూల్స్ కూడా మనం అందించాలి అనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా ఈ ఐఐటి ఫౌండేషన్ అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2009లో స్టార్ట్ చేసాం. ఇది అప్పటి నుంచి చాలా సక్సెస్ఫుల్గా నేను రన్ చేస్తా ఉన్నాను అన్నమాట. సార్, ఇప్పుడు మీరు కాలేజెస్లో వర్క్ చేశానన్నారు కదా, అంటే ఏ స్ట్రీమ్లో, అంటే లైక్ ఎడ్యుకేషన్ సైడ్లో ఉన్నారా, అడ్మిన్ సైడ్లో ఉన్నారా? అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ఎడ్యుకేషన్ ఎంఎస్సి పిహెచ్డి అండి. ఓకే. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉంది నాకు. ఓకే. నేను డిఫరెంట్ కేటగిరీస్లో చేశాను నేను వర్క్. అంటే ప్రిన్సిపల్గా చేశాను, అకాడమిక్ లైన్లో చేశాను, తర్వాత సెంట్రల్ ఆఫీస్లో చేశాను, మెయిన్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జెస్గా కూడా వర్క్ చేశాను నేను. అంటే స్టేట్ వైడ్ కొన్ని ప్రోగ్రామ్స్ రన్ చేయడంలో స్టేట్ వైడ్ ఇన్ఛార్జ్గా కూడా నేను వర్క్ చేశాను అనమాట. అంటే మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేసేవాళ్ళు? నేను బయాలజీ అండి. బయాలజీలో టీచ్ చేసేవాడిని. సార్, అంటే ఇప్పుడు ఈ అకాడమీ పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే అసలు మీ విజన్ ఏంటి సార్? ఇదేనండి, రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ కూడా మనకి ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎలాంటి ఎడ్యుకేషన్ అయితే అందుబాటులో ఉందో దీన్ని అందుబాటులో తీసుకెళ్లాలా, వాళ్ళకు కూడా అందించాలా, ఎలా అందించాలి అనే దాని మీద నేను కొంత వర్కౌట్ చేశాను. వర్కౌట్ చేసి స్టెప్ బై స్టెప్ వాళ్ళకి అందించడం జరిగింది అనమాట. మాకు ఆ టైంలో స్కూల్స్ డైరెక్టర్స్ కూడా చాలా సహకరించారు. దాంతో ఏంటంటే మేము కూడా చాలా యాక్టివ్గా మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా మేము రీచ్ అవ్వగలిగాం. సక్సెస్ కూడా సాధించాం దానిలో. సార్, ఇప్పుడు డోంట్ మైండ్, చాలామంది పేరెంట్స్కి కానీ, ఐ మీన్ స్కూల్ మేనేజ్మెంట్లో టీచర్స్ కూడా ఐఐటి ఫౌండేషన్ ఆర్ ఐఐటి అంటే ఐడియా ఉంది, కానీ యాక్చువల్గా ఐఐటి అంటే ఏంటి అండ్ నీట్ అంటే ఏంటి సార్? ఓకే, ఇప్పుడు ఏంటంటేనండి చాలామంది పేరెంట్స్ ఇప్పుడు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ అంటారు. ఇప్పుడు ఎలా ఉందంటే స్ట్రీమ్, ఈ ఐఐటి ఫౌండేషన్ అనేది కనుక స్కూల్ అందించకపోతే అందులో అడ్మిషన్స్ కూడా జాయిన్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ పరిస్థితి అదే అనమాట. ఎందుకు ఇలా ఇంతగా ఇదైపోయింది ఐఐటి అలాగే నీట్ అనేది ఎందుకు ఫేమస్ అయింది అని అంటే, మన ఇండియాలో ఈ రెండు టాప్ ఎగ్జామినేషన్స్, అంటే ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ అనేది అటానమస్ ఇన్స్టిట్యూషను, అది కండక్ట్ చేసే ఎగ్జామినేషను
ఈ బోత్ ఐఐటి జేఈఈ అండ్ నీట్ ఎగ్జామినేషన్స్ అనమాట. ఓకే. ఈ 2 ఎగ్జామినేషన్స్ చాలా స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్. ఇవి మనం ఒక రకంగా చూస్తే వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జామినేషన్స్గా చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మన ఎగ్జామినేషన్స్లో జేఈ మెయిన్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్స్ని ఈ కొన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కూడా ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి అనమాట. అలాంటి క్వశ్చన్స్ని మన స్టూడెంట్స్ చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేయగలుగుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే ఇవాళ మనం అనుకునేది ఏంటంటే వీళ్ళు ఫౌండేషన్లో ఎక్స్పర్టైజ్ అవటం వల్లనే అని మనం అనుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు చాలా సంవత్సరాలుగా మేము ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఐఐటి ఫౌండేషన్ అనే కోర్స్ అనేది లేదు ఇంతకుముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ చూస్తే. ఇప్పుడు చాలా స్కూల్స్లో, కాలేజెస్లో, ఈవెన్ పేరెంట్స్ కూడా ఐఐటి ఫౌండేషన్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి వస్తున్నారు. కానీ ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అనేది అసలు ఈ ప్రైమరీలో 6th నుంచి 10th క్లాస్ కొన్ని పెడుతున్నాము. సో ఇది ఎంతవరకు అవసరం అంటారు సార్ ఆ పిల్లలకి? దీనికి ముఖ్యంగా అండి ఒకటి అసలు ముందుకు చిన్నగా బ్రీఫింగ్ ఇస్తాను. ఐఐటి అంటే ఏంటి, అసలు నీట్ అంటే అంటే సార్ ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ కూడా ఏంటంటే సార్ చాలామంది పేరెంట్స్లో ఈ డౌట్ ఎక్కువగా ఉంది సార్. ఏంటంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆల్రెడీ అకాడమిక్స్ చదువుతున్నారు. ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్స్ అనేది ఇంకొకటి అడిషనల్ సబ్జెక్ట్ లాగా అయిపోతుంది. ఈ అడిషనల్ సబ్జెక్ట్ లాగా మళ్ళీ టీచర్స్ కూడా స్కూల్స్లో కొద్దిగా ప్రెజర్ చేసి చెప్పడము లేదా నేర్చుకోమని చెప్పడము, వాళ్ళు అడగడం వీళ్ళు పెట్టడం జరుగుతుంది. కానీ ఇది నిజంగా ఎంతవరకు అవసరము అనేది డీటెయిల్గా చెప్పండి సార్. ఇదేంటంటేనండి అవసరమా అనవసరమా అనేది 2 కాంట్రవర్షియల్ థింగ్స్. ఎందుకంటే మనం చాలా చూస్తూ ఉన్నాం, కొంతమంది అవసరం అంటారు, కొంతమంది అవసరం లేదు అని అంటుంటారు. అయితే నన్ను అడిగితే నేనేమంటానంటే ఇది చాలా అవసరం కూడా. ఎందుకంటే మేము గత 16 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. దీనిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామందికి ర్యాంక్స్ వచ్చాయి, చాలామంది టాప్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ పొందారు. ఇలాగే రీసెంట్గా కనుక మనం చూస్తే 2025లో మనకి ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ మాంటెసోరీ హై స్కూల్ అని ఉంది, ఆలంపూర్ మాంటెసోరీ హై స్కూల్లో ఒక బ్యాచ్లోనే, అంటే మా స్ట్రీమ్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఐఐకాన్ అకాడమీ ఐఐటి ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్స్ 2025లో ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్తో పాటుగా వాళ్ళు 3 స్టూడెంట్స్ దే గాట్ జేఈ అడ్వాన్స్డ్ సీట్స్ అనమాట. అంటే ఒక క్లాసు ఒక బ్యాచ్లో ఒక స్కూల్లో ఒక బ్యాచ్లో వాళ్ళే 3 స్టూడెంట్స్ రీసెంట్గా జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్లో ర్యాంక్ సాధించారు. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏమనుకోవాలా అంటే ఇది 15 లక్షల మంది స్టూడెంట్స్ మధ్యలో కాంపిటీషన్లో ఒక స్కూల్లో ఒక బ్యాచ్లో ఉన్నటువంటి 3 స్టూడెంట్స్ జేఈ మెయిన్స్లో కాదు, నాట్ ఇన్ మెయిన్స్, అడ్వాన్స్డ్. మెయిన్స్లో క్వాలిఫై చాలామంది అవుతారు, బట్ అడ్వాన్స్డ్లో సెలెక్ట్ అవ్వడం అనేది ఇట్ ఈస్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. దీన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇలా చాలామంది పిల్లలు ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి చాలామంది పిల్లలు చాలా స్కూల్స్లో నుంచి అలా ర్యాంక్స్ వస్తూనే ఉన్నాయి. మా దగ్గర నుంచి చదువుకుని వీళ్ళంతా డిఫరెంట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అక్కడ ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 6th క్లాస్ నుంచి అవసరమా అంటే, నా క్వశ్చన్ ఏంటంటే సార్ అకాడమిక్స్లో ఆల్రెడీ పిల్లలు చదువుకుంటున్నారు, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానికి డిఫరెన్స్ ఏంటి అసలు? దానికి డిఫరెన్స్ ఏంటంటేనండి చాలా వెరీ సింపుల్ అనమాట. ఎందుకంటే చాలామంది భయపడేటట్లుగా ఐఐటి ఫౌండేషన్ అంటే ఏదో వేరే సబ్జెక్టు, మనం రెగ్యులర్గా చదివే సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ అని కాదు. రెగ్యులర్ సబ్జెక్టే ఐఐటి ఫౌండేషన్లో ఉండే సబ్జెక్టు, సేమ్ సబ్జెక్ట్, బోత్ ఆర్ సేమ్ సబ్జెక్ట్ అనమాట. దానికి అడిషనల్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఏమి స్టూడెంట్కి ఉండదు. ఎందుకనంటే ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ సబ్జెక్ట్లో వాళ్ళు ఏంటంటే బేసిక్స్ నేర్పుతారు. బేసిక్స్తో పాటుగా ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ కూడా మన ఉంటుంది. క్వశ్చన్స్ అన్నీ కూడా తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి. అంటే క్వశ్చన్ ఏంటనేది మనం చెప్తాము, దానికి ఆన్సర్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ రాస్తారు. బట్ ఈ జేఈ మెయిన్స్ మోడల్లో ఏంటంటే ఇదంతా కూడా ఆబ్జెక్టివ్లో నడుస్తూ ఉంటుంది, ఆబ్జెక్టివ్ మోడల్ ఎగ్జామినేషన్. ఇందులో స్టూడెంట్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉండాలి. సబ్జెక్ట్ అదే,
అవునండి, అర్థమైంది. సబ్జెక్ట్ అదే. ఒక టీచరు ఒక క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయమనంటే ఈ దీనిలో రాస్తాడు, అంటే రెగ్యులర్ సబ్జెక్ట్లో రాస్తారు. మీరు కూడా తెలుసు, మీరు కూడా రాసే ఉంటారు ఎగ్జామ్స్. రెగ్యులర్ ఎగ్జామ్స్లో ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఆర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. వాడు అడుగుతాడు, దానికి ఆన్సర్ మన దగ్గర చదివి రాస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే అదే సబ్జెక్ట్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్గా అనమాట, అంటే అప్లికేటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి దీనిలో. అదే సబ్జెక్ట్ వేరేది కాదు. దీన్నే కొంచెం లాజికల్గా అనమాట, అంటే కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏంటంటే స్టూడెంట్కి అండర్స్టాండ్ చేసుకోవాలన్న కెపాసిటీ ఉండాలి. అదే సబ్జెక్ట్ అదే. మీరు బోత్ ఆర్ సేమ్, సబ్జెక్ట్ ఒకటే. సబ్జెక్ట్ ఏదో అని భయపడమాకండి, సబ్జెక్ట్ అదే సబ్జెక్టు. కానీ ఆ అండర్స్టాండ్ చేసుకోగలిగిన కెపాసిటీని తీసుకురావడం కోసమే మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక ఈ ఆబ్జెక్టివ్లో ట్రైన్ చేస్తాం. అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేసి ఇవ్వటము, తర్వాత దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటము, తర్వాత ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయటము, ఇదంతా అనమాట. మీకు ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మెయిన్ ఏంటంటే ఈ టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునండి, అవును, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్టూడెంట్ సపోజ్ ఒక 75 క్వశ్చన్స్ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటే టోటల్గా 3 అవర్స్లో ఒక స్టూడెంట్ 50 క్వశ్చన్లు రాశాడు అనుకుందాం. సపోజ్ ఒక స్టూడెంట్ వచ్చేటప్పటికి 75 కంప్లీట్ చేయగలిగాడు, ఒకడు 50 క్వశ్చన్స్ రాయగలిగాడు. కారణం ఏంటండి అంటే అతనికి తెలుసు ఇంకా 25 క్వశ్చన్స్ ఇంకొక 1 అవర్ టైం ఇస్తే అతను 25 కూడా కంప్లీట్ చేయగలడు. కానీ ఇక్కడ ఏది మెయిన్ రోల్ ప్లే చేసింది? టైం అంటే ఏంటి? ఇతను 50 క్వశ్చన్లు ఎందుకు రాయగలిగాడు, ఇతను 75 ఎందుకు కంప్లీట్ చేయగలిగాడు అంటే ఇతను ప్రాక్టీస్ ఎక్కువ చేశాడు. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాడు బాగా. అలాగే ఈ ఫార్ములాస్ అన్నీ కూడా బాగా తెలుసుకున్నాడు. ఎక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలా, ఏ సొల్యూషన్ ఎలా తీసుకురావాలనేది ఇతను బాగా ట్రైన్ అయ్యాడు. కాబట్టి ఇతను 75 క్వశ్చన్స్ 3 అవర్స్లో కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా మార్క్స్ తెచ్చుకోగలిగాడు. ఇతను ఏంటంటే ప్రాక్టీస్ లేకపోవడం వలన ఇతను ఈ 50 క్వశ్చన్స్ రాయగలిగాడు 3 అవర్స్లో. బట్ 4 అవర్స్ టైం ఉండి ఇంకొక గంట ఉంటే ఇతను కూడా రీచ్ అవుతాడు. ఇక్కడ ఏది ప్లే చేసిందండి? టైం మేనేజ్మెంట్. టైం ఈజ్ ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడా మనం 6th క్లాస్ నుంచే పిల్లలకి నేర్పుతాం. అయితే ఇప్పుడు నాకు మీరు చెప్పిన దాంట్లో ఓవరాల్గా అర్థమవుతుంది ఏంటంటే స్కూల్స్లో సబ్జెక్టివ్ అని నేర్పిస్తారు. ఐఐటి ఫౌండేషన్స్లో మెయిన్గా ఆబ్జెక్టివ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అంతేనండి, అదే సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది. వాళ్ళు ఆబ్జెక్ట్స్ మీద కాకుండా సబ్జెక్టివ్ మీద సబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఎస్ఏ టైప్ అని, షార్ట్ ఆన్సర్స్ అని ఇలా రాయిస్తారు. ఐఐటి ఫౌండేషన్స్ కానీ లేదా వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కూడా ఆబ్జెక్టివ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్లోనే కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా యూజ్ అవుతుంది అని. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్లోనే జరుగుతుంది. సెలక్షన్ మోడ్లో మీకు జేఈ మెయిన్సే కాదు, లేకపోతే నీటే కాదు, లేకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్, డిఫెన్స్ ఎగ్జామ్స్, ఎనీ ఎగ్జామినేషన్ సెలక్షన్ మోడ్ అంతా కూడా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ సెలక్షన్ మోడ్ ఏది వెళ్ళినా సరే ఆబ్జెక్టివ్లో ఉంటుంది. ఎందుకనంటే అక్కడ స్టూడెంట్స్లో ఎంత ఇంటెలిజెన్సీ ఉన్నది అనేది తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా క్వశ్చన్ అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది తెలియాలి. స్టూడెంట్ కనుక క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఆన్సర్ ఆటోమేటిక్ అక్కడే ఉంటాయి. ABCD 4 ఆన్సర్స్ అక్కడే ఉంటాయి. అతనికి ఆన్సర్ ఈజీగా తెలుస్తుంది. అసలు క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోగల కెపాసిటీ లేకపోవడమే ఇక్కడ లాగింగ్ అనమాట. ఆన్సర్ తీసుకోలేకపోవడం ఇలా అనమాట. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఆబ్జెక్టివ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడమే కాకుండా ఈవెన్ ఐఐటి ఫౌండేషన్స్లో వాళ్ళు ఐఐటి ర్యాంక్స్ రావడానికి ఫౌండేషన్ స్ట్రాంగ్గా అవ్వడానికి మనం ఈ ప్రోగ్రామ్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంతేనా? అవునండి. అయితే ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ చిన్న పిల్లలకి ఇక్కడి నుంచే ఎందుకు బిగిన్ చేయాలి అనేది మెయిన్ క్వశ్చన్. ఎందుకని చేయాలి అంటే వీళ్ళకి ఇంటర్మీడియట్లో సపోజ్ ఇవన్నీ చదవకుండా ఇంటర్మీడియట్ వెళ్ళాడు మనవాడు, ఫౌండేషన్ లేకుండా ఇంటర్మీడియట్ పోయాడు. ఇంటర్మీడియట్లో టైం ఎంత ఉంటుందండి? 2 years. అంటే అక్కడ చదవాల్సింది అక్కడ ఉంది. ఫస్ట్ ఇయర్లో ఉంది, సెకండ్ ఇయర్లోనూ ఉన్నది. కానీ ఈ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో దీంతో పాటుగా జేఈ మెయిన్స్ నేర్చుకోవడానికి టైం చాలా తక్కువ ఉంటుంది. అంటే ఆబ్జెక్టివ్లో ప్రిపరేషన్ చాలా తక్కువ ఉంటుంది, ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు. అందుకు మనం ఏం చేస్తామంటే 6th క్లాస్ నుంచి కొంచెం కొంచెంగా ఇస్తాం. ఒక్కసారి తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టాం అనమాట. వాడికి ఎన్ని మోడల్ క్వశ్చన్స్ అండి? మన 6th క్లాస్ స్టూడెంట్ని వాడు మనం అడిగితే మనం వెళ్ళినప్పుడు ఏదైనా స్కూల్లో మీరు ఏ మోడల్ క్వశ్చన్స్ మీరు కవర్ చేస్తున్నారు అని అంటే వాడు మొత్తం చెప్తారు. జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో ఏ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయో అన్నీ వాళ్ళు చెప్తారు పిల్లలు. మరి ఆ పిల్లలకి ఎలా తెలుస్తాయి? మన కాంప్రహెన్షన్ మోడల్ ఉంటుంది, తర్వాత మోర్ దాన్ 1 ఆన్సర్స్ ఉంటాయి, తర్వాత రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి.
ఇలాంటి చాలా రకరకాల మోడల్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మా ప్రోగ్రామ్ ఉన్న స్కూల్కి వెళ్ళి అడగండి, 6th క్లాస్ పిల్లలు వాళ్ళు చెప్పేస్తుంటారు. ఓకే. ఎందుకంటే ఇదంతా ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్తోనే అవుతుంది సాధ్యం ఏదైనా కానీ. ప్రాక్టీస్ లేకుండా మనం వెళ్తే అది కష్టం. మీరు తీసుకోండి, మీ స్టాటిస్టిక్స్ తీసుకోండి, ఎక్కడైనా సరే 6th క్లాస్ నుంచి ఫౌండేషన్ ఉన్న వాళ్ళకి ఎంతమందికి వస్తూ ఉన్నాయి, ఫౌండేషన్ లేకుండా డైరెక్ట్గా ఎంతమంది సీట్ తెచ్చుకోగలుగుతున్నారు. ఓకే. తెచ్చుకుంటారు. ఎవడో బార్న్ వాడు ఇంటెలిజెంట్ ఉంటాడు, ఒకడో అరా ఉంటాడు, అది ఒక 5% లోపే ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఏదో ఒక ఫౌండేషన్ నుంచి మనం సెలక్షన్ అవ్వాల్సిందే. అవ్వకపోతే మాత్రం అంటే ఇవాళ పరిస్థితుల్లో మీరు 20-25 years బ్యాక్ కనుక చూస్తే ఐఐటి మీద అంత క్రేజ్ లేదు. అవును సార్. అప్పుడు ఏంటంటే జస్ట్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి ఒకళ్ళు ఇద్దరు రాసేవాళ్ళు, అంతే తప్ప ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, రాసేవాళ్ళు కాదు ఎగ్జామినేషన్స్ని. ఎప్పుడైతే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని ఎక్కువైపోయి ఎంసెట్ అనేది మనకి అంత ఇంపార్టెన్స్ తగ్గిపోయిందో అప్పటి నుంచి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రోల్ ప్లే చేస్తూ ఉందన్నమాట. ఓకే. అంటే పిల్లల్ని సబ్జెక్టివ్ సిలబస్ ప్రిపేర్ చేస్తూ ఆబ్జెక్టివ్ మెథడ్లో మీరు సింగిల్ కరెక్ట్ ఆన్సర్స్ అని, మల్టీ కరెక్ట్ ఆన్సర్స్ అని, ఆల్ మోడల్స్ అండ్ ప్యాసేజ్ టైప్స్ అని ఏదైతే ఐఐటి ఫౌండేషన్లో ఐఐటి ఎగ్జామ్స్లో ఇస్తారో ఆ ప్యాటర్న్లో పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నారు. సో దట్ వాళ్ళ బ్రెయిన్ కూడా అలా ట్రైన్ అవుతుంది. అవునండి. అది కూడా వాళ్ళకి ఇంటర్మీడియట్ లెవెల్స్కి వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అయి ఉంటారు కనుక వాళ్ళు ర్యాంక్స్ రావడానికి చాలా ఈజీ అవుతుంది అంటారు. అది కూడా మేము ఎంతో సిస్టమేటిక్గా ఇస్తామంటే ఇది ఒక ప్రోగ్రామ్ ఇస్తాం, ఏదో బుక్స్ ఇచ్చేయటం అలా చేయడం కాదు. చాలా బుక్స్ అన్ని మేము తయారు చేస్తాము. ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు, మనకి చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళు ఈ కంటెంట్ అంతా తయారు చేసిన తర్వాత ఈ కంటెంట్ని మళ్ళీ మేము షెడ్యూల్స్గా పంపిస్తాం. ఓకే. మన స్కూల్స్ అన్నిటి కూడా అన్నమాట. షెడ్యూల్స్ అని అంటే ఈ పీరియడ్లో ఎంతవరకు చెప్పాలా, ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పాలా, అంటే అక్కడ కంప్లీట్గా ఏంటంటే యూనిఫామిటీ ఉండే విధంగా చూస్తాం. ఓకే. అంటే అందరూ స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ పొందేటట్టుగా మన ఫ్యాకల్టీ కూడా ఏం చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి అనేది కూడా మేము ఇక్కడి నుంచి షెడ్యూల్స్ పంపిస్తూ ఉంటాము, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాము. అలాగే ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా మేము ఇక్కడే ప్రిపేర్ చేసి మేము పంపిస్తూ ఉంటాం. వీక్లీ ఎగ్జామినేషన్స్, కొంతమంది వీక్లీ వాళ్ళు ఉంటారు, వీక్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు, కొంతమంది చాప్టర్ మీద ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే స్కూల్స్ ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ కన్వీనియంట్ని బట్టి వాళ్ళు అడుగుతారు. మేము ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అకార్డింగ్ టు షెడ్యూల్ వితౌట్ ఎనీ డిలే మేము పంపిస్తూ ఉంటాము. దానికి తగినట్టుగా వాళ్ళ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా అక్కడ రాస్తూ ఉంటారు అనమాట. వాటి సొల్యూషన్స్ ఎవ్రీథింగ్ వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాక్ సపోర్ట్ అంతా కూడా మన అకాడమీ నుంచి, హైదరాబాద్ నుంచే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మీరు స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఐఐకాన్ అకాడమీ సంబంధించిన బుక్స్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, ఎగ్జామినేషన్స్ ఇవన్నీ. సో మనకి స్కూల్స్లో వచ్చే ఛాలెంజెస్ ఏమైనా మీరు చూసారా సార్? అంటే టీచర్స్కి మీరు ట్రైన్ చేసే విధానం కానివ్వండి, పిల్లల్లో రావాల్సిన డిఫరెన్సెస్ ఎలా అనేది మీరు టీచర్స్ని ట్రైన్ చేస్తారా, లేకపోతే అవునండి వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ మీరు ఇస్తారు? దీనికి ఏమైనా పర్టికులర్ టీచర్స్కి క్వాలిఫికేషన్ ఉండాలా నేర్చుకోవాల్సింది? అలా కదండి. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు రూరల్ ఏరియాస్లో ఉండే స్కూల్స్లో మనకి మంచి ఫ్యాకల్టీ ఉండకపోవచ్చు అందుబాటులో, అది సహజం ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే. కానీ అక్కడ పిల్లలకు కూడా వాళ్ళు కూడా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలా. అవును. ఎలా రాస్తాడు, ఎలా రాయగలడు? చెప్పే మాస్టర్ లేడు, కానీ ఎలా రాయగలడు, ఎలా కాంపీట్ చేయగలడు? వాడికి ఆ ఫెసిలిటీస్ లేవు, అకాడమిక్ ఫెసిలిటీస్ లేవు, తర్వాత ఏదైనా కానీ వాడికి అందుబాటులో ఏమీ లేదు. అందుకోసం మేమేం చేస్తామంటే ఎవరైతే మాతో టైఅప్ అయి ఉన్నారో స్కూల్స్, ఆ స్కూల్స్కి మేము గైడ్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఆల్రెడీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్రెడీ ఉంటారు ఫ్యాకల్టీ అక్కడ, రెగ్యులర్ సబ్జెక్ట్ చెప్పేవాడు. వాళ్ళని మేము ట్రైన్ చేస్తాం. ఆబ్జెక్టు ఎలా చెప్పాలి ఏంటి అనే దానికోసం మనం ట్రైన్ చేస్తాం. అంటే వాళ్ళకి ట్రైనింగ్ అంటే మీరు సబ్జెక్ట్ నేర్పిస్తారా సార్, లేకపోతే మన బుక్స్లో ఉన్న ప్రొసీజర్ని ఎలా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని నేర్పిస్తారా? సబ్జెక్ట్ మనమే నేర్పాల్సిన పని లేదండి. సబ్జెక్ట్ ఈజ్ సేమ్. అదే నేను చెప్తాను ఇందా మీకు. ఎందుకంటే సబ్జెక్ట్ అదే సబ్జెక్ట్. 6th క్లాస్లో మీరు ఏం లెసన్ చెప్తారో, మ్యాథ్స్ ఏం చెప్తారో, ఫిజిక్స్ ఏం చెప్తారో, కెమిస్ట్రీ ఏం చెప్తారో అదే సబ్జెక్టు, బట్ డిఫరెంట్ మోడ్లో చెప్పాలి. ఓకే. ఓకే. మనం చెప్పాల్సిన మోడ్ ఏంటి? ఇప్పుడు ఆబ్జెక్టివ్ మోడ్లో రావాలి వీళ్ళు. ఇప్పుడు సబ్జెక్టివ్ మోడ్లో చెప్తున్నారు. అంటే క్వశ్చన్ చెప్తున్నారు, దానికి ఆన్సర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు. బట్ ఆ ఆన్సర్ ఎంతైతే ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారో ఆన్సర్లోనే ప్రతి లైన్ని ఒక క్వశ్చన్గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే. స్టూడెంట్ అడగాలి అని అంటే ఒక పారాగ్రాఫ్ని తీసుకుంటే 10 క్వశ్చన్లుగా దాన్ని అడిగితే స్టూడెంట్ ఎలా రాయగలడు? ఓకే. ఓకే. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ లెర్నింగ్ని మనం టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తాం. టీచర్స్కి మేము ఇస్తాం. ఆ పర్టికులర్ స్కూల్కి వెళ్ళి అక్కడే ట్రైనింగ్ లేదండి. వాళ్ళు హైదరాబాదే వస్తారు,
వాళ్ళకి కాల్ చేస్తాం, ఇక్కడ ఎక్స్పర్ట్ చేస్తాం, మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. ఓకే. తర్వాత అదొక మెథడ్. రెండోది ఏంటంటే ఎవ్రీ 1 మంత్ సిలబస్ మీద, అంటే కమింగ్ సిలబస్ మీద ఓకే. మేము జూమ్ క్లాసుల్లో కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే. ఈ మధ్య టెక్నాలజీ యూజ్ చేసి మేము కూడా ఆ విధంగా ఇస్తున్నాం వాళ్ళ కన్వీనియంట్ని బట్టి. ఓకే. అదనమాట. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ డే టు డే డౌట్స్, ఈరోజు లెసన్ చెప్తా ఉన్నారు, లేదా రేపు చెప్పాల్సిన లెసన్ ప్రిపేర్ అవుతా ఉన్నారు, డౌట్ వచ్చింది అనుకోండి, డౌట్ వస్తే మన కోఆర్డినేటర్స్ ఉంటారు, కోఆర్డినేటర్కి చెప్తే మేము మా కన్సర్న్ ఫ్యాకల్టీకి కనెక్ట్ చేస్తాం. ఫ్యాకల్టీతో డిస్కస్ చేసి ఏ రోజు వాళ్ళకి ఉన్న డౌట్స్ అని క్లారిఫై చేస్తాం. దిస్ ఇస్ త్రూ అవుట్ ఇయర్ ప్రోగ్రామ్. ఓకే. త్రూ అవుట్ ఇయర్ అకాడమిక్స్ అంతా కూడా వెనకమాల మేము ఉంటాం, సపోర్ట్ ఉంటాము. ఏదైనా సరే ఓకే. మేము వాళ్ళ బ్యాక్ సపోర్ట్ ఉండి వాళ్ళ ముందుండి నడిపిస్తూ ఉన్నాం. ఓకే. ఎందుకంటే అప్పుడు ఆ స్టూడెంట్కి అందించాల్సింది కరెక్ట్గా అందుతుంది. అవును సార్, అవును సార్. ఈ ఐఐటి ఫౌండేషన్ ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి కదా. అవునండి. సో మన ఐఐకాన్ అకాడమీకి అండ్ వేరే ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్కి డిఫరెన్సెస్ ఏంటో మన యూనిక్ ప్రోగ్రామ్ లాగా మీరు చేస్తున్నారు కదా, అవునండి. ఈ డిఫరెన్సెస్ కాస్త ఎలాబొరేట్గా చెప్తారా సార్? ఇప్పుడు మీరు ఒకటి కనుక గమనిస్తే ఏ బిజినెస్ అయినా సరే కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అవును సార్. అంటే మనము 2009లో స్టార్ట్ చేసాం ఇది. అవును సార్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నిరంతరం మనము స్టూడెంట్స్ వెల్ఫేరు, తర్వాత స్కూల్స్ వెల్ఫేరే మేము దృష్టిలో పెట్టుకుని చేస్తా ఉన్నాం. ఓకే. ఎక్కడ కూడా రిమార్క్ అనేది మాకు లేదు. ఓకే. ఏ స్కూల్ నుంచి కానీ లేకపోతే ఏ స్టూడెంట్స్ నుంచి కానీ మనకి ఇలా ఉందని కానీ అలా ఉందని లేదు ఎప్పుడు కూడా. ఓకే. అయితే చాలా ఇనిషియేటివ్స్ మాలాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కొన్ని ఓకే. అన్నీ నిలబడవు. అయితే ఎవరైతే పర్ఫెక్ట్గా సర్వీస్ చేయగలరో వాళ్ళు నిలబడతారు ఎప్పటికీ కూడా. ఓకే. మీరు ఎనీ ఫీల్డ్ మీరు చూడండి, ఎందుకంటే అది దృష్టిలో పెట్టుకునే మేము ముందుకెళ్తూ ఉంటాం అనమాట. ఓకే. మేము ఏం చేస్తామంటే బుక్స్ ఇస్తాం. బుక్స్ ఇవ్వడంలో కూడా క్వాలిటీ. అంటే ఈ బుక్స్లో మనము ఏ ఏ సబ్జెక్ట్స్ బుక్స్ ఇస్తున్నాం సార్? అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవన్నీ 6th క్లాస్ నుంచి ఇస్తూ ఉంటాము. అదేవిధంగా మనం 1st క్లాస్ నుంచి కూడా బుక్స్ ఇస్తున్నాం. అంటే నాట్ ఐఐటి ఫౌండేషన్, మామూలు రెగ్యులర్ బుక్స్ ఇస్తా ఉన్నాము. అలాగే దాన్ని ప్రీ ఒలింపియాడ్ అని చెప్పేసి ఆ పిల్లలకు కూడా మనం ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. ఇది ఆబ్జెక్టివ్లో ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం అన్నమాట. ఇది ఏ క్లాస్ నుంచి ఇస్తున్నాం? ఇది మేము 1st క్లాస్ నుంచి ఇస్తా ఉన్నాము. బట్ 3rd, 4th, 5th అయితే ఎక్సలెంట్గా స్టూడెంట్స్ క్యాచ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను నాకు చెప్పాను మీకు, ఈ జేఈ మెయిన్స్ మోడల్లో ఏ క్వశ్చన్ మోడల్స్ ఉన్నాయో ఇవాళ 3rd క్లాస్ స్టూడెంట్ని అడిగినా కానీ ఆ స్టూడెంట్ కూడా చెప్పగలుగుతా ఉన్నాడు. ఓకే. అంటే దీని అర్థం ఏంటి, మనం ఏది నేర్పితే పిల్లలు అది నేర్చుకుంటారు, మనం నేర్పకపోతే వాళ్ళు అలాగే ఉంటారు. ఈ రోజుల్లో ఏంటంటే మనం ఖచ్చితంగా పిల్లలకి ఎంత మనం అందిస్తే అంత అందుకునే పరిస్థితి. సో అంటే ఇప్పుడు మీరు ప్రీ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ 3rd నుంచి స్టార్ట్ చేసి 3rd, 4th, 5th ప్రీ ఒలింపియాడ్ ఇస్తున్నారు. 6th to 9th ఆర్ 10th ఐఐటి ఫౌండేషన్. ఇప్పుడు ఆ వేరే ఇన్స్టిట్యూషన్స్ కి మన ఇన్స్టిట్యూషన్స్ కి డిఫరెన్సెస్ లో బుక్స్ ఒకటి చెప్పారు. బుక్స్ ఉన్నాయండి. ఇంకా మేము ప్రతి విషయంలోనూ క్వాలిటీ అనేది మా మెయిన్ మోటివ్ అనమాట. క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. ప్రతి దానిలో కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఈవెన్ పేపర్లో కానివ్వండి, అంటే నాట్ ఈవెన్ సబ్జెక్ట్, పేపర్లో కూడా, ఈవెన్ బుక్ పేపర్లో కూడా మేము క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం మేము ప్రత్యేకంగా ప్రెస్ కూడా మన ఓన్ ప్రెస్ మనం స్టార్ట్ చేసాం. మన ప్రెస్లోనే బుక్కులు ప్రింట్ అవుతాయి. ఒకే క్వాలిటీ మంచి పేపర్ ఇస్తాము పిల్లలకి. అలాగే మంచి బుక్స్, కంటెంట్ కూడా మన దగ్గర మంచి కంటెంట్ రైటర్స్ ఉంటారు. అంటే మీరు కంటెంట్లో క్వాలిటీ ఉందంటున్నారు. ఖచ్చితంగా వేరే ఇన్స్టిట్యూషన్ ఖచ్చితంగా. పైగా ప్రతి ఆబ్జెక్టివ్ అనేది ప్రతి సంవత్సరం అప్డేట్ చేయాలి. ఇప్పుడు న్యూస్ పేపర్ ఎంతో ఆబ్జెక్టివ్ బుక్ అంతా. ఎందుకనంటే ఈ రోజు మనం చదివింది రేపటికి పనికిరాదు. ఈ సంవత్సరం చదివిన ఆబ్జెక్టివ్ బుక్ నెక్స్ట్ ఇయర్కి పనికిరాదు. ఎందుకంటే అది ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఆ ఫ్రెష్నెస్ అనేది మేము పిల్లలకి ఎప్పుడు అందిస్తూ ఉంటాం. ఎందుకంటే మీరు అనుకోవచ్చు మిగిలిపోయినాయి కదా సార్ బుక్స్ ఏం చేస్తారు, మిగులుతూ ఉంటాయి. కానీ మేము వాటిని అన్నింటినీ కూడా తీసేస్తాం. ఆ బుక్స్ అన్ని కూడా తీసేస్తాం. బుక్స్ తీసేసి మళ్ళీ అప్డేట్ చేసిన బుక్సే మేము అందిస్తూ ఉంటాం అన్నమాట. అది మాకు ప్రత్యేకత. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అలా అందించలేరు. ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా కూడా ఒకసారి ప్రింట్ చేస్తారు, 2 years, 3 years, 4 years అవే బుక్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఒకసారి ప్రిపేర్ చేసిన బుక్స్ వాళ్ళు ఒక 3-4 years కంటిన్యూ చేస్తారు. మనము రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసి కొత్త కంటెంట్. ఎందుకంటే మేము ఎక్కువగా స్టూడెంట్ వెల్ఫేర్ కోరుకుంటాం కాబట్టి ఆ స్టూడెంట్ భవిష్యత్తు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఒక క్లాసు 1 సంవత్సరం చదవగలడు జీవితంలో. వాడికి మనం ఏమి ఇస్తే అదే చదువుతాడు.
అవును. అది అనుకుంటాడు కదా. అవును. అది మనం ఏదో బిజినెస్ కోసం ఏదో రూపాయి కోసం మనం కక్కుర్తి పడి మనం అవే ఇచ్చామనుకోండి, వాడు మళ్ళీ తిరిగి చదవలేడు కదా వెనక్కి తిరిగి అవును. అనే దృష్టితో మేము అలా చేయం. ఓకే. ఎందుకంటే స్టూడెంట్ వెల్ఫేరే మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. దాని దృష్టిలో పెట్టిన అప్డేట్ చేసిన బుక్సే ఎవ్రీ ఇయర్ మేము అప్డేట్ చేసే ఇస్తూ ఉంటాం. ఓకే. ఇస్తూనే ఉన్నాం ఎప్పుడు కూడా అనమాట. ఓకే. అది మాలో ఒక స్పెషాలిటీ అండి. అవే కాకుండా ఏంటంటే కంటెంట్ రైటర్స్, ఎక్సలెంట్ కంటెంట్ రైటర్స్ ఉంటారు మా దగ్గర. రెగ్యులర్ కంటెంట్ రైటర్స్ ఉంటారు. ఓకే. మా ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అటు మా సూపర్విజన్లోనే ఈ వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది. సార్ ఈ కంటెంట్ రైటర్స్ అనేవాళ్ళు అంటే స్పెసిఫిక్గా క్వాలిఫైడ్ అయి ఉంటారా, లేకపోతే అంటే ఈ కంటెంట్ క్వాలిటీ మొత్తం కంటెంట్ రైటింగ్ పైనే ఉంటుందండి ఖచ్చితంగా. అట్లాంటప్పుడు ఈ కంటెంట్ రైటర్స్ ఎవరైతే మన దగ్గర మీ స్టాఫ్ ఉన్నారో అవునండి, వాళ్ళ క్వాలిఫికేషన్ కానీ అది ఎలా వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు జేఈ మెయిన్స్ టీచ్ చేసే వాళ్ళే ఉండాలండి. ఓకే. పర్టికులర్ ఈవెన్ 6th క్లాస్ బుక్స్ ప్రిపేర్ చేయాలన్నా కానీ ఆ ఫ్యాకల్టీ జేఈ మెయిన్స్ టీచ్ చేసేవాళ్ళు ఉండాలి. టీచ్ చేస్తూనే ఉండాలి. టీచ్ చేయకుండా ఉన్నవాళ్ళు ఏదో కంటెంట్ రైటర్, ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే డాక్టరేట్ అయిన వాడు రాయలేడు. ఎందుకంటే అందులో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు, అంటే మంచి మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్కి టీచ్ చేసే ఫ్యాకల్టీ మా దగ్గర వర్క్ చేస్తారు వచ్చి. వాళ్ళతోనే మేము సెలెక్ట్ చేసుకుని వాళ్ళతోనే కంటెంట్ తయారు చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే కంప్లీట్గా అప్డేటెడ్ అయిన స్టాఫ్ మన దగ్గర కంటెంట్ రైటింగ్లో ఉంటారండి. ఓకే. ఉంటారు. అలాగే ఈవెన్ ఎనీ ఫీల్డ్ అండి, అన్నిట్లో కూడా ఈవెన్ డిటిపి ఆపరేటర్స్ కానీ వాళ్ళు కూడా ఎక్స్పర్ట్ ఆపరేటర్స్ ఉంటారు మా దగ్గర. ప్రతిదీ కూడా ప్రతి దానిలో కూడా మేము కేర్ తీసుకుంటాం. కాబట్టే సక్సెస్ఫుల్గా మనము రన్ చేయగలుగుతాం. ఎందుకనంటే ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయనుకోండి, మనం బుక్స్ ఇవ్వడమే కాకుండా బుక్స్తో పాటు ఒక షెడ్యూల్ ఇస్తాం. చెప్పానంత ముందు షెడ్యూల్ ఇస్తాం టీచర్స్ దీనికోసం. ఆ షెడ్యూల్ ఏమి ఇస్తామండి, టీచింగ్ షెడ్యూల్ ఇస్తాము, అలాగే ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇస్తాం, రెండు ఇస్తాం. దానిలో టీచర్స్కి ఏంటంటే అది ఎన్ని క్వశ్చన్స్ చెప్పాలి, ఎన్ని చెప్పుకుంటా ఎలా చెప్పుకుంటా వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఫాలో అవడం వల్ల వాళ్ళకి సిలబస్ ఎక్కడ ల్యాగ్ అవ్వదు. మీరు ఏ స్కూల్ కానీ కాలేజీ కానీ చూడండి, ఎక్కడంటే ఫెయిల్ అయ్యేది సబ్జెక్ట్ ల్యాగ్ అవ్వటం. ఇది టైం లోపల చెప్పలేకపోవడం వల్లనే అది అక్కడ కాలేజీ కానీ స్కూల్ కానీ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ స్కూల్లో చదివితే మనకి సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అనేది. మనం ఈ షెడ్యూల్ ఇవ్వడం వల్ల ఏంటంటే విత్ ఇన్ ద షెడ్యూల్ ఈ సిలబస్ని కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అంటే స్టూడెంట్ మనం అందించాల్సింది ఏ రోజు అందించాల్సింది ఆ రోజు అందిస్తున్నాం కాబట్టి స్టూడెంట్ చదవడానికి కానీ ప్రిపేర్ అవ్వడానికి కానీ ఈజీ అవుతుంది. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ పేపర్స్. ఈ పేపర్స్ ప్రిపరేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో క్వశ్చన్లు ప్రిపేర్ చేసి ఇవ్వడము అలా కాదు, కొంత మేము పర్సంటేజ్ ఇస్తాం. అంటే టెక్స్ట్ బుక్లో నుంచి మనం ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వాలి క్వశ్చన్ పేపర్లో, అలాగే మనం ఇచ్చిన వర్క్షీట్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వాలి ఈ వారంలో ఈ వీక్లో పేపర్లో అనేది మేము ఇస్తాం. టీచర్ చాయిస్ ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వాలి అనేది స్పెసిఫిక్ ఇస్తాం అన్నమాట టీచర్కి, పేపర్ సెట్టర్కి. దీనిలోనే మళ్ళీ ఈ లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్, అలాగే మోర్ దాన్ వన్ ఆన్సర్ క్వశ్చన్స్, తర్వాత మ్యాచింగ్ మ్యాట్రిక్స్, ఇలాంటి న్యూ మోడల్ క్వశ్చన్స్ ఎన్ని ఉండాలి అనేది మేము ఒక బ్లూ ప్రింట్ ఇస్తాం. ఓకే. పేపరు ప్రిపరేషన్ చేసే ఫ్యాకల్టీకి మేము బ్లూ ప్రింట్ ఇస్తాం అన్నమాట. ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ మేము తీసుకుంటాం. తీసుకుని ఈ క్వశ్చన్ పేపర్స్ని మేము ప్రింట్ చేసి పంపిస్తాం. ఇది అక్కడ స్కూల్స్లో కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా, మనం ముందుగా పంపిస్తే క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుందనే ఇబ్బంది లేకుండా మేమే ప్రింట్ చేసి క్వశ్చన్ పేపర్స్ని ఒక దీనిలో పెట్టి పంపిస్తాం, ఒక కవర్లో పెట్టేసేసి సీల్ చేసి పంపిస్తాం అన్నమాట. ఈ ఎగ్జామినేషన్ అప్పుడు ఓపెన్ చేసి ఎగ్జామినేషన్ అంటే పేపర్ కూడా లీక్ అవుతుంది ఎక్కడ కూడా. మేము అది దానివల్ల అడ్వాంటేజ్ ఏంటండి, అక్కడ ఫ్యాకల్టీ చక్కగా చెప్తారు, పిల్లలు బాగా చదువుతారు, మనం ఇచ్చిన పేపర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది అసెస్ చేయడం ఈజీ అవుతుంది. అంటే యాక్చువల్ టాలెంట్ అనేది పిల్లవాడికి బయట వారం దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఈ పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు, ఎంత ఏ లెవెల్లో ఉన్నారు అని తెలుసుకుని వాళ్ళ లెవెల్స్ని డెవలప్ చేయడానికి మనము ఉపయోగపడుతుంది అనమాట. ఈ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ప్రిపేర్ చేసి ఇస్తామండి. ఇక్కడ నుంచే ఇస్తూ ఉంటాం. క్వశ్చన్ పేపర్స్ కూడా మేము ఇస్తూ ఉంటాం. అలాగే ఈ క్వశ్చన్ పేపర్స్ ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, డౌట్స్ ఉన్నాయి ఏ రోజుకి ఆ రోజు మనం క్లారిఫై చేయడానికి ఒక మెకానిజం ఉంది మన దగ్గర. అది ఎప్పుడు నిరంతరం అది జరుగుతూనే ఉంటుంది. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మన వాళ్ళు అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ఇది జరుగుతూ ఉంటుంది, క్లారిఫై చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇది ఒకటి. తర్వాత ఓఎంఆర్ షీట్స్. ఓఎంఆర్ షీట్ మనము ఈ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అంటే పార్ట్ 1, పార్ట్ 2 టెస్ట్, తర్వాత గ్రాండ్ టెస్ట్, ఇలాంటివన్నీ కూడా అంటే ఓఎంఆర్స్ మీద ఆన్సర్ చేస్తాం ఈ పిల్లలకి. యాక్చువల్గా ఇవాళ ఇంటర్మీడియట్లో ఇవేమీ లేకుండా డైరెక్ట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన స్టూడెంట్కి ఓఎంఆర్ అంటే తెలియదు.
కరెక్ట్. తెలీదు. కానీ మన దానిలో ఉన్న 6th క్లాస్ నుంచే ఓఎంఆర్ అంటే ఏంటి, తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాని మీద ఏ నెంబర్లు ఎలా బబుల్ చేయాలి, ప్రాక్టీస్. అవును. ఎంత ప్రాక్టీస్, ఇందాక మీకు కూడా చెప్పాను, జేఈఈ మెయిన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రాక్టీస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సబ్జెక్టు ఉన్నవాడు కూడా రీచ్ అవ్వలేడు. అవును, ఎంతో సబ్జెక్ట్ ఉంది కానీ విత్ ఇన్ ద టైంలో చేయలేకపోతే వేస్ట్ కదా. కరెక్ట్. కాబట్టి ప్రాసెస్లో మీరు వాళ్ళని ట్రైన్ చేస్తారు. అందుకనే మనం 6th క్లాస్ నుంచే ట్రైన్ చేస్తుంటాం టైం మేనేజ్మెంట్. ఓకే. కాబట్టి వాడు ఇంటర్మీడియట్లో వాడు ఈజీ అయిపోతుంది ఇవన్నీ కూడా అనమాట. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో బుక్స్ ఇస్తున్నారు, అప్డేటెడ్ కంటెంట్తో బుక్స్ ఇస్తున్నారు, అండ్ స్కెడ్యూల్స్ ఇస్తున్నారు. అవునండి. అండ్ పార్ట్ టెస్ట్ 1, పార్ట్ టెస్ట్ 2, గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నారు. వాటికి సంబంధించిన కీస్ అండ్ సొల్యూషన్ కూడా పంపిస్తాం. అవును. సో దీంతో పాటు ఇంకా ఏం సర్వీసెస్ ఇస్తున్నారు? దీంతో పాటుగా చెప్పాను కదా, వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా ఫ్యాకల్టీకి ఇచ్చేస్తా ఉన్నాము. అలాగే అంటే మీరు ఒక కోఆర్డినేటర్ చేసి రెగ్యులర్ గా మాట్లాడి వాళ్ళ ఫాలో అప్ ఉంటుంది. రెగ్యులర్ వాళ్ళకి మనతో ఎవరైతే టైప్ అయి ఉన్నారో వాళ్ళందరితో కూడా డే టు డే ఫాలో అప్. అంటే స్కూల్లో వాళ్ళు మన ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, లైక్ వాళ్ళ సబ్జెక్ట్స్లో, సో ఈ కోఆర్డినేటర్స్ ద్వారా వాళ్ళ సాల్వ్ చేసుకోవాలి. కోఆర్డినేటర్ చెప్పరు. కోఆర్డినేటర్ ఏంటంటే మీరు మీ నంబర్ తీసుకుంటారు. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ మీరు మ్యాథ్స్ టీచ్ చేస్తా ఉన్నారండి, మ్యాథ్స్లో డౌట్ వచ్చింది, డౌట్ రాగానే లంచ్ బ్రేక్లో బయటకు వచ్చారు, మా కోఆర్డినేటర్ నెంబర్ కాల్ చేశారు, అది ఈ క్వశ్చన్లో డౌట్ ఉంది, నేను ఫ్యాకల్టీతో మాట్లాడాలి అని చెప్పేసి ఇమీడియట్గా వీళ్ళు ఏం చేస్తారంటే మన ఫ్యాకల్టీకి కాల్ చేసేసి మీకు కాన్ఫరెన్స్ కాల్ కలుపుతారు. డౌట్ క్లారిఫై అయిపోతుంది, ఆయన అడుగుతాడు, డౌట్ క్లారిఫై అయిపోతాం. ఈజీ అనమాట. అక్కడ ఫ్యాకల్టీ కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాకు ఈ డౌట్ తెలియకపోతే ఎవరిని అడగాలి, రూరల్ ఏరియాస్లో ఉన్నదే తక్కువ ఫ్యాకల్టీ ఉంటారు. అలాంటప్పుడు ఎవరిని అడగాలి అనే ఇది లేకుండా కాన్ఫిడెంట్గా చెప్తారనమాట. అలాగే వెనకమాల మేము ఉన్నామంటే ఒక ధైర్యంగా ఉంటుంది, వాళ్ళు చెప్తారు. స్కూల్స్లో ఇచ్చే ఈ ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్స్లో ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఏమేమి ఇవ్వబోతున్నాము ఒకసారి డీటెయిల్గా చెప్తారా? ఓకే అండి. మేము ఇచ్చే మెయిన్ సర్వీసెస్లో ఒకటి బుక్స్, అందరికీ తెలిసిందే. బుక్స్, ప్రింటెడ్ బుక్స్ ఇస్తాము, మంచి కంటెంట్తో ప్రింటెడ్ బుక్స్ ఇస్తాం. తర్వాత ఈ బుక్స్ను ఎలా టీచ్ చేయాలి అనే దాని మీద ఒక షెడ్యూల్ ఇస్తాం. అంటే దానికి టీచింగ్ షెడ్యూల్ అండ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్. అంటే అది టీచర్ ఎలా చెప్పాలి, ఏ రోజు ఎంత చెప్పాలి, ఏ పీరియడ్లో ఎంత చెప్పాలి అనేది మనము ఇస్తూ ఉంటాం అన్నమాట. దాంతోపాటుగా ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, ఏ డేట్ని ఎగ్జామినేషన్ జరుగుతుంది అనేది కూడా ఇస్తాం దానిలో అనమాట. దాంతోపాటుగా ఆ కావలసినటువంటి క్వశ్చన్ పేపర్స్, అంటే ఈ స్టూడెంట్కి కావాల్సిన క్వశ్చన్ పేపర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తూ ఉంటాం వీటిని అనమాట. అలాగే ప్రింటెడ్ వర్క్షీట్స్ కూడా ప్రింటెడ్ వర్క్షీట్ ఇస్తాం. అంటే స్టూడెంట్ ఏ అయితే టాపిక్స్లో వర్క్ చేయాలి, ఇంకా ప్రాక్టీస్ చేయాలి అనేది ప్రింటెడ్ వర్క్షీట్స్ ఇస్తాం, ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తాం వాళ్ళకి. అది అక్కడికి ఆ పార్ట్ అక్కడికి కంప్లీట్ అవుతుంది అనమాట. అయిన తర్వాత దీనికి సొల్యూషన్స్, దీనికి కావాల్సిన సొల్యూషన్స్, కీ సొల్యూషన్స్ అన్నీ కూడా మేము మా వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాం, వెబ్సైట్లో ఇస్తాం. ఎందుకంటే ఇందులో ఇస్తే క్వశ్చన్ పేపర్లో ఉండవు కదా, అందుకని చెప్పి అవన్నీ దానిలో ఇస్తాం, వెబ్సైట్లో ఇస్తాము. ఎగ్జామినేషన్ అయిపోగానే వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటుంటారు. వీటికి ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ కూడా ఉంది. మనం ఆన్లైన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆన్లైన్లో కూడా మనం యూజర్ ఐడీస్ ఇస్తాము స్టూడెంట్స్కి. ఆ స్టూడెంట్స్ ఇచ్చి ఎగ్జామినేషన్ రాసుకుంటారు. దానిలోనే వాళ్ళకి మార్క్స్ అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఏ క్వశ్చన్స్ రాంగ్ చేశారు, ఏ క్వశ్చన్స్ కరెక్ట్ చేశారు, రాంగ్ చేసిన క్వశ్చన్స్ అనేది కూడా మనం కీ సొల్యూషన్స్ కూడా అందులోనే మనం చూసుకోవచ్చు. అలా ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు ఆ రకంగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా టీచర్స్కి ఈ చెప్పే విషయంలో నిన్న చెప్పాం కదా, ఆబ్జెక్టివ్ ఎలా చెప్పాలి అనేది, ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఉంటారు, అలా ఆబ్జెక్టివ్ మోడ్లో వాళ్ళని కన్వర్ట్ చేయడం కోసం టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. దానిలో వర్చువల్గా కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. 1 month సిలబస్, కమింగ్ 1 month సిలబస్ మీద, 1 month సిలబస్ మీద మనం వర్చువల్గా కూడా వాళ్ళకి మంచి క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట సండేస్లో. కాబట్టి అది కూడా చాలా అడ్వాంటేజ్ పొందుతూ ఉన్నారు అందరూ కూడా. దానిలో ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా లైవ్లోనే వాళ్ళు అడగవచ్చు, వాళ్ళు ఫ్యాకల్టీని అడగవచ్చు, డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుంటూ పోవచ్చు అనమాట. అది టీచర్స్కి ఆ రకంగా మనం బ్యాక్ సపోర్ట్ అంతా 0 ఎర్రర్తో చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ క్వశ్చన్ పేపర్స్ పార్ట్ 1, పార్ట్ 2, గ్రాండ్ టెస్ట్, ఈ పేపర్లు కూడా మనం ప్రింటెడ్ పేపర్సే ఇస్తాం, ఎవ్రీథింగ్ అనమాట. దానిలో కూడా ర్యాంకింగ్, స్టేట్ వైడ్ ర్యాంకింగ్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ పేపర్స్ అన్ని కూడా ఎగ్జామ్స్ అయిపోయి మాకు పంపిస్తే స్టేట్ వైడ్ ర్యాంకింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. మోర్ ఓవర్
ఇంకా డౌట్స్ ఉంటేనేమో వాళ్ళకన్నా డౌట్స్ అక్కడ ఉన్నాయనుకోండి, మన కోఆర్డినేటర్ ఉంటారు, కోఆర్డినేటర్గా రోజు వీళ్ళు ఫాలోఅప్ చేస్తుంటారు రెగ్యులర్గా. అవును. మీరు ఎంతవరకు చెప్పారు, ఏం చెప్పారు, ఎలా చెప్తున్నారు, ఏంటి మన ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది అనేది ఇక్కడి నుంచి అడుగుతుంటారు. ఎవరిని అడుగుతారు, అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు. అవును. ప్రతి స్కూల్లో కూడా ఈ ఐఐటి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఒకళ్ళు ఉంటారు అనమాట. ఆ ఇన్ఛార్జ్ మాతో మాట్లాడుతుంటారు ఎప్పటికప్పుడు మన అకాడమీతో. మ్యూచువల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకుంటుంటారు అనమాట. సాల్వ్ చేసుకుంటూ అలా ముందుకు పోతూ ఉంటారు. ఇది మనకు ఒక యూనిట్ అనమాట. ఏదో బుక్స్ ఇచ్చేయటమో బుక్స్ వదిలేయడం కాదు, ఇది ప్రోగ్రామ్ పూర్తిగా త్రూ అవుట్ అకాడమిక్ ఇయర్ అంతా కూడా మేము వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూనే ఉంటాం. కాబట్టే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా మనకు రన్ అవుతుంది. ఓకే.